హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఆరోగ్యశ్రీ ఆగిపోయింది అని వార్తలు వస్తున్నాయి సార్. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీని ఆపేసింది? దీనికి గల రీజన్స్ ఏంటి సార్? ఆరోగ్యశ్రీ ఆగిపోయింది అనే వార్తలు రావడానికి కారణం ఏంటంటే, పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కేంద్రంలో గుంటూరు ఎంపీగా గెలిచిన ఆయన నిన్న మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, హాస్పిటల్కి చెల్లించాల్సిన బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేదు, రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి నిధులు లేవు, కాబట్టి మీరు ఆయుష్మాన్ భారత్ కింద ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పథకం కింద మీరు దాంట్లో చేరండి, ఆ కార్డు తీసుకోండి, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది అని ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పాడు. దాంట్లో క్లారిటీగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఆరోగ్యశ్రీ అనేది ఇంకా అమలు అయ్యడం కష్టమే అని. నిజానికి గతంలో కూడా ఆరోగ్యశ్రీ పర్ఫెక్ట్గా అమలు అయిందని చెప్పలేం. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలో కూడా పెండింగ్లు విపరీతంగా ఉండడం, హాస్పిటల్స్ ఎప్పటికప్పుడు మేము ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లు రావద్దని బోర్డులు పెట్టడం, వాళ్ళు ఆందోళన చేయడం మాకు బిల్లులు రావట్లేదని, ఇలాంటివి జరిగాయి. అంటే మనకి ఆరోగ్యశ్రీ అనేది తీసుకొచ్చింది ఎవరు? వైఎస్ఆర్ 2007లో ఆయన ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చాడు. అది అప్పట్లో సంచలనంగా చెప్పారు. వైఎస్ఆర్ అంటేనే మనకి ప్రధానంగా 2-3 గుర్తొస్తాయి. ఒకటి ఆరోగ్యశ్రీ, ఒకటి పీజీ రింబర్స్మెంటు, 108 ఇలాంటివి ప్రధానంగా వైఎస్ఆర్ అంటే గుర్తొచ్చే పథకాలు. అందులో 2 ఆరోగ్యశ్రీ అండ్ పీజీ రింబర్స్మెంట్. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఈ 2 కూడా ప్రధానమైన రంగాలు. ఈ రెండిట్లో కూడా పేదలకు ఉన్నత విద్య అనేది చాలా కష్టం. ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనేది పేదలకి కష్టం. అక్కడ వైఎస్ఆర్ చాలామందికి హెల్ప్ అయ్యాడు. ముఖ్యంగా మొదటి తరం బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఇంజనీరింగ్లు, ఎంబీఏలు ఇలా చదువుకోగలిగారు. ఎందుకంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎంతో కొంత గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఉంది. ముఖ్యంగా ఆంధ్రాలో బ్రిటిష్ కాలం, అక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ని అనేక చోట్ల మనకు 100 ఏళ్ల ముందే స్కూళ్ళు అవన్నీ ఉండడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు చిన్న పల్లెటూరు కానీ 1930లో స్కూల్ ఉంది. సో అందువల్ల మా ఊర్లో కంప్లీట్గా మా ఊరు కానీ లేకపోతే పక్కన ఊర్లు ఇవన్నీ కూడా నాకంటే 4-5 తరాలు చదువుకున్నారు. సో అది చేంజ్ అయిపోతుంది, మొత్తం చేంజ్ వచ్చేస్తుంది కంప్లీట్గా. సో అది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంది, కానీ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఇవి చదవడానికి ఆయన తీసుకొచ్చిన పీజీ రింబర్స్మెంట్ అంటే వాళ్ళు ఫీజు లేకుండా వీళ్ళని చేర్చుకోవాలి, గవర్నమెంట్ వాళ్ళ తరఫున ఫీజులు ఇస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఈ 2 పథకాలు కూడా విమర్శలు వైఎస్ఆర్ మీద ఏంటంటే, ఇది కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్కి హెల్ప్ అయ్యే విధంగా ఆయన ప్లాన్ చేశాడు, అట్లాగే కార్పొరేట్ హాస్పిటల్స్కి అనుగుణంగా ప్లాన్ చేశాడని విమర్శలు ఉన్నాయి. బోత్ ఆర్ కరెక్ట్. ఎందుకంటే హాస్పిటల్స్కి ఆరోగ్యశ్రీ వల్ల అనేక అవకతవకలు హాస్పిటల్స్లో కూడా జరిగాయని చెప్తారు. అట్లాగే ఎడ్యుకేషన్ పరంగా కూడా జరిగి ఉండొచ్చు. కానీ దాని సైడ్ ఎఫెక్ట్గా అవి జరిగినా జరగకపోయినా పేదలకి ఖచ్చితంగా ఈ 2 పథకాలు హెల్ప్ అయినాయి. దాని తర్వాత జగన్ వచ్చి దాన్ని వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా మార్చి అంతకుముందు ఉన్న దాన్ని పెంచాడు. మామూలుగా ఆరోగ్యశ్రీకి అర్హత ఏంటంటే మన సంవత్సరానికి 5 లక్షల పైన లోపల 5 లక్షల లోపల ఇన్కమ్ ఉండాలి. అట్లాగే 35 ఎకరాల లోపల ల్యాండ్ ఉన్న ప్రతి ఫ్యామిలీకి ఈ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. సో జగన్ దీన్ని తీసుకొచ్చినాక జగన్ ఏం చేశాడంటే 2022లో జనవరిలో ఇతను ప్రకటించాడు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ప్రకటించి ఎక్కువ జబ్బుల్ని దీంట్లోకి తీసుకొచ్చాడు. ముఖ్యంగా మనకు కరోనా టైంలో కోవిడ్ని కూడా దీంట్లోకి తీసుకురావడం, అప్పుడు చాలామంది దీనివల్ల లబ్ధి పొందారు. దాదాపు ఈ 2059 రకాల డిసీజెస్ ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఉన్నాయి. సో 1000 రూపాయలు దాటి 25 లక్షల వరకు కూడా మనకి ఒక క్వాలిటేటివ్ హెల్త్ కేర్ అనేది ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు 16,37,230 హెల్త్ కార్డులు ఆరోగ్యశ్రీ కింద ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే 16 లక్షల కుటుంబాలకు ఇది హెల్ప్ అవుతుంది. సో
దీన్ని ఇప్పుడు ఆపేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే జగన్ ప్రభుత్వంలో కూడా కరెక్ట్గా జరిగిందని 100% చెప్పలేము, కానీ ఎంతో కొంత ఖచ్చితంగా హెల్ప్ అయింది. ముఖ్యంగా కోవిడ్ టైంలో చాలా వరకు హెల్ప్ అయింది. మనం అంతకుముందు ఆరోగ్యశ్రీ తీసుకురాకముందు కార్పొరేట్ హాస్పిటల్స్ అంటే మిడిల్ క్లాసు, అప్పర్ మిడిల్ క్లాసు, రిచ్ వీళ్ళే కనిపించేవాళ్ళు. ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత పేదలు కూడా కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర కనిపించడం అనే దృశ్యాలు మనం అనేకం చూసాం. సో పేదలకు కూడా క్వాలిటీ, మామూలుగా క్వాలిటీ హెల్త్ కేర్ అనేది పేదలకు దొరకదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఏం దొరికితే అదే చూడాలి. అవి ఎంత అధ్వానంగా ఉంటాయో మనకు తెలుసు. ఈ క్వాలిటీ హెల్త్ కేర్ అనేది వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చింది, దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ కూడా. సో ఇప్పుడు అది కూడా వెళితే చాలా కష్టాల్లో పేదలు వెళ్తారు. ఎందుకంటే ఈ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనే పథకం 5 లక్షల వరకే ఉంటుంది. అది 25 లక్షలు ఆరోగ్యశ్రీలో ఉంటే అది 5 లక్షలే ఉంటుంది. అయితే అది తీసుకొచ్చిన ఉద్దేశం వేరు. అదేంటంటే దాదాపు 10 కోట్ల ఫ్యామిలీస్కి దాదాపు 50 కోట్ల మంది వ్యక్తులకు ఈ జనసురక్ష ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ అనేది పనికొస్తుంది. అది ఇన్సూరెన్స్ కింద వస్తుందన్నమాట. అది 5 lakhs వరకే ఉంటుంది కాబట్టి ఎక్కువ హెల్త్ ఇబ్బందులు వచ్చిన వాళ్ళకి ఇది సరిపోదు. సో మామూలుగా హెల్త్ కేర్లో మనం ప్రాథమికంగా 3 రకాలుగా డివైడ్ చేయొచ్చు. ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెర్షియరీ హెల్త్ కేర్ అని. ప్రైమరీ హెల్త్ కేర్ అయితే దాన్ని కూడా జగన్ ఫ్యామిలీ డాక్టర్ అని చెప్పి కాన్సెప్ట్ పెట్టి ప్రైమరీ హెల్త్ కేర్ చిన్న చిన్న వాటికి వెళ్ళి మందు తీసుకొని వచ్చేయడం. సెకండరీ అంటే ఇంకొంత పెద్ద హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం. టెర్షియరీ అంటే ఆల్మోస్ట్ జాయిన్ అవ్వడం, హాస్పిటల్లో స్పెషలిస్టుల దగ్గర తీసుకోవడం ట్రీట్మెంట్. ఈ 3 రంగాలకి కూడా జగన్ ప్రభుత్వం ఎంతో కొంత ఈ విద్య అండ్ వైద్యం, ఈ 2 రంగాలకి జగన్ ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేశారు. పర్ఫెక్ట్గా అని చెప్పలేము, ఎందుకంటే తగినన్ని ఫండ్స్ లేవు. ముఖ్యంగా కరోనా టైంలో వాలంటీర్ల సేవ కూడా ఇక్కడే మనకు హెల్ప్ అయింది. ప్రతి ఇంటికి వెళ్ళి ఆరోగ్యాన్ని సంబంధించి మాట్లాడడం, ఒక హెల్త్ కాన్షియస్నెస్ అంటారు, అంటే ఒక స్పృహ, ఆరోగ్యానికి సంబంధించిన ఒక స్పృహ అనేది జనంలో రావడానికి కూడా ఇది పనిచేసింది. ఆ రకంగా ఇప్పుడు ఆ ఆరోగ్యశ్రీని ఆపేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పెమ్మసాని ఇలా చెప్పాడంటే ఆయన కేంద్ర మంత్రి, ఆయన ఇలా చెప్తున్నాడంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి వచ్చిన తర్వాత మెల్లమెల్లగా అన్ని పథకాలని కట్ చేయడము, ఆపేయడం చేస్తున్నారు. ఒక్క పెన్షన్ మాత్రమే కరెక్ట్గా చేరుతున్నారు. నిన్న పేదలకు ఇల్లు కట్టుకోవడానికి 4 లక్షలు లోన్ అన్నారు. అది ఏం జరుగుతుందో చూడాలి. కానీ సూపర్ 6లు అయితే ఏవి కూడా ఇప్పటి వరకు అమలు కాలేదు. అవి కాకుండా కూడా మిగతా జగన్ తీసుకొచ్చిన పథకాలు పేర్లు అయితే మార్చారు, కానీ ఆ పథకాలు కంటిన్యూషన్ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదనేది ఎవరు పట్టించుకుంటున్నట్టు కనబడలేదు. అంటే ముందు నుంచి కూడా మనకు తెలుగుదేశం కూటమి సంక్షేమానికి వ్యతిరేకం. వాళ్ళు సంక్షేమం ఈ స్థాయిలో చేస్తే ఇది పేదలకి బటన్ నొక్కుడు అనే కార్యక్రమాన్ని వాళ్ళు ఒక కామెడీ చేసేసారు. కామెడీలాగా బటన్ నొక్కే ముఖ్యమంత్రి అని చెప్పి, బటన్ ఇదని చెప్పి. అయితే మళ్ళీ ఎలక్షన్ ముందు వాళ్ళకి అవసరమైంది కాబట్టి ప్రజలకి మేము ఎక్కువ ఇస్తామని చెప్పారు. వాళ్ళకి నిజంగా హామీ నెరవేర్చలేమని తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు. కానీ ఒక రకంగా ఇది చీటింగే. అన్ని రాజకీయ పార్టీలు ఇదే పని చేస్తున్నాయి. ప్రజల్ని ఆ టైంలో మోసం చేసి తర్వాత పబ్బం గడుపుకున్నాక మళ్ళీ వదిలేద్దామన్నదే ముందే ఉద్దేశం ఉంది. ఇప్పుడు మనకేమో అదే ఇండివిజువల్స్ చేస్తేమో ఈ పని నేను నీకు ఇప్పుడు సెక్షన్ 69 అదే కదా బిఎన్ఎస్లో, ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి చేస్తేమో అతనికి 10 ఏళ్ళ జైలు శిక్ష. ప్రభుత్వాలకు ఫాల్స్ ప్రామిసెస్ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక ఆ ప్రామిసెస్ నెరవేర్చకపోతే ఇది నేరమే కాదనమాట. ఏ చట్టం కింద ఇది నేరం కాదు. నిజానికి ఇట్లాంటి వాటిని కూడా నేరాలుగా పరిగణించాలి. నువ్వు ఒక హామీ ఇస్తే చేస్తావా లేదా, చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళు నేరస్తులుగా పరిగణించాలి. అప్పుడు కానీ రాజకీయ పక్షాలు ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి తెలుసు వాళ్ళకి నెరవేర్చలేమని తెలుసు. 1,30,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి పర్ ఇయర్ ఈ పథకాలకి? అంత లేదు. అందుకని ఇప్పుడు బడ్జెట్ పెట్టలేదు, ఒక్కొక్క పథకాన్ని కట్ చేసుకుంటూ
వస్తున్నారు. సో చంద్రబాబుకి ఐడియా ఉంది, వీళ్ళ ప్రజల గొర్రెలు మనం చివరిలో మేనేజ్ చేసుకోవచ్చు, లాస్ట్ 1 yearలో మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఒక క్లారిటీ ఆయనకు ఉంది కాబట్టి పథకాలు కట్ చేసుకుంటూ వస్తున్నాడు. కొత్తగా ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా పోయింది.